అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 10వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆ మాటలకు చెవులు మూసుకొని, లేదు పిన్ని గారు, నాకు ఎలాంటి పాపం తెలియదు, నన్ను నమ్మండి అంటుంది శాంభవి ఇందుమతిని చూసి చేతులు జోడిస్తూ. ఏడుస్తున్న శాంభవిని చూస్తూ, లేదు ఇందు, శాంభవి అలాంటి అమ్మాయి కాదు, మాకు తన గురించి బాగా తెలుసు. తను ఇలాంటి పని చేసిందంటే మేము నమ్మలేము, తను ఎప్పటికీ చేయదు ఇలాంటి పని అంటారు శ్యామల గారు. బామ్మగారు కూడా ఆవిడ వేసిన నింద గుండె పగిలినట్టుగా అనిపిస్తుంటే బాధగా కన్నీళ్లు కారుస్తూ ఎదురుగా ఉన్న రుద్రాంశ్ వైపు తిరిగి, మీరు కూడా ఆవిడ మాటలు నమ్ముతున్నారా అన్నట్టుగా చూస్తుంది. లేదమ్మా, మీరు ఎవరినైనా చెప్పండి, ఈ అనామకురాలపై నాకు నమ్మకం లేదంటూ శాంభవిని కోపంగా చూస్తూ, చెప్పవే నాకు ఎక్కడ దాచిపెట్టారు అని అంటుంది ఇందుమతి తనని నిలదీస్తున్నట్టుగా ఉన్న మాటలకి బాధపడుతూ. అయ్యో, మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిన్ని గారు, నేను ఎటువంటి నగను తీయలేదు, నన్ను నమ్మండి అంటుంది శాంభవి కన్నీళ్లు పెట్టుకుంటూ. అక్కడున్న పనివాళ్ళు రంగమ్మ, శ్యామల గారు, బామ్మగారు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న శాంభవి వైపే జాలిగా చూస్తూ ఉంటారు. ఇందుమతి మాత్రం కోపంగా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా మర్యాదగా అడిగితే ఎందుకు చెప్తావే, అసలు ఆ నగ ఎక్కడ ఉందో, ఎక్కడ పెట్టావో చెప్పవే అని అంటూ నిన్ను అని శాంభవిని కొట్టడానికి చెయ్యి ఎదుగుతుంది. అప్పుడే ఒక చెయ్యి కొట్టబోతున్న ఇందుమతి చేతిని పట్టుకుంటుంది. ఇందుమతితో సహా అక్కడున్న వాళ్ళందరూ కూడా తన చేతిని పట్టుకున్న వ్యక్తి వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆవిడలా తనను కొట్టడానికి చేయత్తగానే భయంగా కళ్ళు మూసుకున్న శాంభవి ఎంతసేపటికి తనపై దెబ్బ పడకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి ఆవిడని చూస్తుంది. కానీ ఆవిడ తన వైపు చూడకుండా పక్కకి చూస్తుండటం చూసి అటువైపు చూస్తుంది. అక్కడ ఒక నడి వయస్కుడు తనని కొట్టడానికి ఎత్తిన ఇందుమతి చేతిని గాల్లోనే పట్టుకుని ఆపేయడం చూసి ఆయన వైపే ఎవరా అన్నట్టు చూస్తూ ఉండిపోతుంది. ఇందుమతి శాంభవిని కొట్టబోవడం చూసి తనని ఆపాలని ఒక అడుగు ముందుకు వేసిన రుద్రాంశ్ తనకంటే ముందుగా ఆవిడ చేతిని అడ్డుకున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ మావయ్య అని అంటాడు. ఆయన వైపే చూస్తున్న శాంభవి ఆ పిలుపుకి తల తిప్పి రుద్రాంశ్ని చూస్తూ మావయ్యనా అని ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. తన చేతిని పట్టుకున్న ఆయన్ని చూస్తూ నా చేతిని వదలండి అని అంటుంది ఇందుమతి సీరియస్గా. ఇందుమతి అలా గట్టిగా మాట్లాడేసరికి బామ్మగారు ఆవిడనే చూస్తూ, ఇందు, అతను నీ భర్త, తనతో ఇలానైనా నువ్వు మాట్లాడేది అని అంటారు తనని మందలిస్తున్నట్టుగా బామ్మగారు. ఆయన ఇందుమ చేతిని విసురుగా వదిలిపెట్టి, ఇందు, ఏంటి నువ్వు చేస్తున్న పని, ఇంటికి వచ్చిన కొత్త కొడులపై చేయి చేసుకుంటున్నావా, ఇదేనా నీ సంస్కారం అంటారు కోపంగా. ఆయన మాటల్లోని గాంభీర్యానికి పక్కనున్న శాంభవి ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసి పక్కనున్న రుద్రాంశ్ చేతిని చుట్టుకున్నట్టుగా పట్టుకుని తలదించుకొని నుంచుంటుంది. ఆమె ముఖంలో కనబడుతున్న భయాన్ని, తన చేతిని చుట్టుకున్న ఆమె చేతిలోని వణుకుని గమనించి, ఈ అమ్మాయి మరీ ఇంత భయస్త్రాలు ఎందుకో అని అనుకుంటూ తనని చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. ఆయన మాటలకి ఇందుమతి కోపంగా శాంభవి వైపు చూస్తూ, కోడలు, అసలు ఇంటి కోడలే అర్హత దానికి ఉందా అంటూ బామ్మగారిని శ్యామల గారిని చూపిస్తూ, ఎవరికి పుట్టిందో ఎలా పుట్టిందో తెలియని ఈ అనాథ పిల్లని తీసుకొచ్చి వాడితో బలవంతంగా తాలి కట్టించి కోడలుగా ఇంటికి తీసుకొని వచ్చారు వీళ్ళిద్దరూ. కానీ ఇది వర్మ సంస్థానానికి కోడలైనా కూడా దీనికి లేకి బుద్ధి పోనిచ్చుకోలేదు. అది వచ్చి 4 రోజులు రాకుండానే దాని బుద్ధిని బయటపెట్టింది. మా అమ్మ నా కోసం చేయించి ఇచ్చిన పచ్చలహారాన్ని దొంగతనం చేసింది అని అంటూ ఆయన వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దొంగతో నేను మాట్లాడుతున్న తీరు మీకు సంస్కారం లేనట్టుగా కనిపిస్తుందా అని అంటుంది కోపంగా ఇందుమతి. ఆవిడ చెప్పింది రవీంద్ర గారు, ఇందు ఏంటా మాటలు, అనాథగా పుట్టడం ఆ పిల్ల తప్ప, ఆ ఒక్క మాటను పట్టుకొని నువ్వు తన వ్యక్తిత్వాన్ని కించపరచడం ఏం బాలేదు. ఈ ఇంటి గురించి, సంస్థానం గురించి అన్నీ తెలిసిన అత్తయ్య గారే ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా నిర్ణయించారంటే అర్థం చేసుకో ఆ అమ్మాయి గుణగణాలు ఏ పాటివో అని అంటూ, అయినా అసలు నిజమేంటో తెలుసుకోకుండా నువ్వు తననే దోషి అని ఎలా నిర్ధారిస్తావు, ఏమో తనంటే నచ్చక నువ్వే ఆ అమ్మాయిపై అభాండం మోపుతున్నావేమో ఎవరికి తెలుసు, అసలు నీ నగ తనే తీసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా అని అంటారు ఆయన గర్జించినట్టుగా. ఆయన వాయిస్లో నీ బేస్కి కాస్త జంకినట్లుగా. అవునా, ఇన్నేళ్ళుగా మన ఇంట్లో ఎప్పుడైనా ఇలా దొంగతనం జరిగిందా, ఎప్పుడూ లేనిది తను ఈ ఇంటికి వచ్చాకే ఇలా జరిగిందంటే ఎవరికైనా తన మీదే కదా అనుమానం వస్తుంది అంటుంది ఇందుమతి ఆయన ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ. తన మాటలు విని, అది కేవలం నీ అనుమానం మాత్రమే, నిజం కాదు కదా అని అంటారు రవీంద్ర గారు. ఆయన మాటలకి అసహనంగా, సర్లే ఇప్పుడు మీకు నిజం నిధులు కావాలి అంతే కదా, సరే అయితే నాతో పాటు రండి అందరూ అని అంటూ శాంభవి రూమ్ వైపు అడుగులు వేస్తారు ఇందుమతి. ఇప్పుడు తను ఏం చేయబోతోంది అని అనుకుంటూ వెళ్తున్న ఆవిడ వైపే అయోమయంగా చూస్తూ తన వెనకే శాంభవి రూమ్లోకి వెళ్తారు అందరూ కూడా. వాళ్ళందరూ వెళ్ళటం చూసి తను కూడా అటువైపు కదలబోతూ తన చేతిని చుట్టుకొని ఉన్న శాంభవిని చూసి మెల్లిగా తన చేతిని విడిపించుకుంటాడు రుద్రాంశ్. అతను అలా చేయగానే కంగారుగా తలెత్తి చెమ్మగిలిన కళతో అతని కళలోకి చూస్తుంది శాంభవి. ఆమె చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న వాడిలా చిన్నగా నవ్వి శాంభవి చేతిని పట్టుకొని తన రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా రుద్రాంశ్ని చూస్తూ తన చేతిని పట్టుకొని నడుస్తున్న అతని వెనకాలే తన ప్రమేయం లేకుండా ఒక మరబొమ్మలా నడుస్తూ రూమ్లోకి వెళ్తుంది శాంభవి.
రూమ్లోకి వెళ్ళిన ఇందుమతి ఒక్కసారి వెనక్కి తిరిగి అందరినీ చూస్తూ రవీంద్ర గారి వైపు తిరిగి, నేను తనపై అబండాలు వేస్తున్నాను కదా అన్నారు, ఇప్పుడు మీరే మీ కళ్ళతో మీరే చూద్దురు కానీ నేను నిందలు వేస్తున్నాను లేక నిజాలు మాట్లాడుతున్నాను అంటూ రూమ్ అంతా కూడా వెతకడం మొదలుపెట్టింది ఇందుమతి. రుద్రాంశ్ వెంటే అక్కడికి వచ్చిన శాంభవి ఆవిడ అలా రూమ్ అంతా కూడా గాలించడం చూసి బాధపడుతూ తలదించుకొని నుంచుండిపోతుంది. ఆవిడ అలా చెయ్యడం చూసి ఇందు శాంభవి అలాంటి అమ్మాయి కాదని చెప్తున్నా కూడా వినకుండా ఎందుకులా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంటారు బామ్మగారు అసహనంగా. ఆవిడ మాటలకి చేతిలోని బెడ్షీట్ని వదిలేసి వెనక్కి తిరిగి ఆవిడ్ని చూస్తూ, ఎందుకమ్మా అంత కోపం తెచ్చుకుంటున్నావు, కాసేపు ఆగు, అమ్మాయి ఎలాంటిదో నీ కళతో నువ్వే చూద్దువు గాని అని అంటూ వెనక్కి తిరిగి కన్నింగా నవ్వుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డోర్ని ఓపెన్ చేసి శాంభవి చీరలని ఒక్కొక్కటిగా తీసి కింద పడేస్తూ వెతుకుతున్నట్టుగా నటిస్తుంది. ఇందుమతి అలా తన నగ దాచిపెట్టిన చీర దగ్గరికి రాగానే, శాంభవి, ఈ క్షణంతో అందరికీ నీపై ఉన్న నమ్మకం వమ్మైపోతుంది. ఏరికోరి నువ్వే ఇంటికి సరైన కోడలివి అని నేను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్న వాళ్ళే నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు, గెట్ రెడీ అనుకుని మనసులో నవ్వుకుంటూ ర్యాక్లోని ఆఖరి చీరను కూడా లాగి కింద పడేస్తుంది. కానీ తన ఊహలకు భిన్నంగా అందులో నుంచి కింద పడాల్సిన నగ పడకుండా ఉట్టి చీర మాత్రమే కింద పడుతుంది. దాన్ని చూసిన ఇందుమతి ఒక్కసారిగా అవాక్కవుతూ, ఇదేంటి, నేను నగని ఇందులోనే కదా పెట్టాను, మరి ఇంతలోనే ఏమైంది అని అనుకుంటూ మళ్ళీ అక్కడంతా కూడా ఒకసారి చీరను మొత్తం అంతా విదిలిస్తూ ఉంటుంది. కానీ అందులో నుంచి ఎటువంటి నగ కింద పడకపోవడంతో అప్పటికప్పుడు ఆ హారం ఎలా మాయమైపోయిందో అర్థం కాక ఆ చీరల వైపు ఖాళీగా ఉన్న ర్యాక్ వైపే పిచ్చూపులు చూస్తూ ఉంటుంది ఇందుమతి. అలా చూస్తున్న ఆవిడని చూసి, ఇంకా ఎంతసేపు ఇందు అయిపోయిందని వెతుకులాట అంటారు రవీంద్ర గారు. ఆయన మాటలకు తలెత్తి అటువైపు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక తల నిలువుగా అడ్డంగా ఊపుతూ ఆయన వైపే పిచ్చూపులు చూస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు తనపై అనుమానంతో నువ్వు ఈ రూమంతా వెతికావు, నగ దొరికిందా అంటారు ఆవిడ వైపు తీక్షణంగా చూస్తూ. ఆవిడ ఏం మాట్లాడలేక లేదన్నట్టుగా చిన్నగా తలుపుతుంది. కదా, ఇప్పుడు నీ అనుమానం తీరింది కదా, పద ఇప్పుడు నీ రూమ్ వెతుకుదాం అని అంటారు రవీంద్ర గారు. ఆయన మాటలకు కంగారుగా రవీంద్ర గారి వైపు చూస్తూ, నా రూమ్ వెతకడం ఎందుకు అంటుంది ఇందుమతి. ఏమో, నువ్వే నీ రూమ్లో సరిగ్గా వెతకలేదేమో, ఎవరికి తెలుసు, ఇప్పుడు ఆ నగ దొరకకపోతే నువ్వు ఆ అమ్మాయిపై వేసిన నింద అలానే ఉండిపోతుంది కదా, అందుకే అని అంటూ వెనక్కి తిరిగి ఇందుమతి రూమ్ వైపు అడుగుకు వేస్తారు ఆయన. ఇందుమతికి ఆ హారం అసలు ఏమయ్యిందో అర్థం కాక అయోమయంగా ఆయన వెనకాలే నడుచుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. బామ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని అనుసరిస్తారు. రవీంద్ర గారు ఆ రూమ్ మొత్తం కూడా వెతకడం ప్రారంభిస్తారు. అలా తను అన్నీ కూడా వెతుకుతూ చివరికి ఇందుమతి నగల పెట్టెను ఓపెన్ తీసి అందులో అన్ని నగలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటారు. అప్పుడే తన కంటికి ఒక పచ్చల హారం కనపడుతుంది. దాన్ని చూసి చేతిలోకి తీసుకొని ఆవిడ దగ్గరకు వచ్చి, ఇదేగా నువ్వు పోయిందంటున్నా అంటూ, కాదు కాదు, ఇంటి కోడలు దొంగతనం చేసింది అని నిందలు మోపుతున్న హారం అంటారు కోపంగా. ఆయన చేతిలో ఆ హారాన్ని చూడగానే తను శాంభవి చీరల మధ్యలో పెట్టింది ఇక్కడికి ఎలా వచ్చిందా అని షాక్ అవుతూ చిన్నగా తలుపుతుంది. ఆవిడ చర్యకి తన చేతిలోని హారాన్ని బెడ్ పైకి విసిరేసి ఆవిడ వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వు సరిగ్గా చూసుకోకుండా చేయని నేరాన్ని ఆ అమ్మాయిపై రుద్దడమే కాకుండా తనపై చేయి చేసుకోవాలనుకున్నావు. ఇప్పుడు చెప్పు, ఇందాక నేను నీకు సంస్కారం లేదనడంలో ఏమైనా తప్పుందా అని అంటారు కోపంగా ఆయన. తను అనుకున్న ప్లాన్ అలా రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక మౌనంగా తలదించుకొని నుంచుండిపోతుంది ఇందుమతి. ఆవిడ మౌనంగా అలా ఉండడం చూసి అసహనంగా రుద్రాంశ్ వైపు తిరిగి తన పక్కన బాధగా నుంచున్న శాంభవిని ఒకసారి చూసి, రుద్ర, తనెవరు అని అంటారు రవీంద్ర గారు. ఆ మాటకి రుద్రాంశ్ అయోమయంగా ఆయన వైపు చూస్తూ ఉంటే శాంభవి కూడా ఆయన ఎందుకలా అడుగుతున్నారు అని అనుకుంటూ అయోమయంగా చూస్తూ ఉంటుంది ఆయన్ని. తననే చూస్తూ నించున్న రుద్రాంశను చూసి, అడిగిందానికి సమాధానం చెప్పకుండా అలా నుంచున్నావేంటి రుద్ర అని అంటారు. ఇంకా ఆయన వైపే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ తను శాంభవి అంటాడు. ఆ మాటకి ఉత్త శాంభవి అయినా ముందు వెనక ఇంకేమీ లేవా అని అంటారు సీరియస్గా. రుద్రాంశ్ ఆయన ఏమడుగుతున్నారో అర్థం కానట్టు అలానే చూస్తూ ఉంటే శ్యామల గారు ముందుకు వచ్చి, లేకేమన్నయ్యా, తను శాంభవి రుద్రాంశ్ వర్మ అంటారు రుద్రాంశ్ వైపు కోపంగా చూస్తూ. తన పేరు వెనుక ఉన్న రుద్రాంశ్ పేరుని వినగానే ఇప్పటిదాకా తన మనసులో ఉన్న బాధకి కాస్త ఉపశమనం దొరికినట్టుగా అనిపించగా చిన్నగా తల తిప్పి అతని వైపే చూస్తుంది శాంభవి. అదే సమయానికి రుద్రాంశ్ కూడా శాంభవి వైపు చూడటంతో తడబడి కంగారుగా తల పక్కకి తిప్పుకుంటుంది. కదా, మరి తను రుద్రగదిలో కాకుండా గెస్ట్ రూమ్లో ఎందుకు ఉంటుందంటారు రవీంద్ర గారు. ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక శ్యామల గారు మౌనంగా ఉండిపోతారు. అలా ఉన్న ఆవిడ్ని చూస్తూ, ఇంటి కోడల్ని అలా వేరే గదిలో ఉంచడం అంత మంచిది కాదు శ్యామల, తను అలా ఉండడానికి కారణాలు ఏమైనా కానీ దానివల్ల ఇలాంటి అపవాదులు రావడానికి మనమే అవకాశం కల్పించిన వాళ్ళమే అవుతాము అని అన్నారు ఆయన.
అయినా మీరు వాళ్ళని ఎందుకలా విడిగా ఉంచారు అనేది తెలుసుకోలేనంత చిన్నపిల్లలు ఏమీ కాదు వాళ్ళు. కాబట్టి మిగతా విషయాలన్నీ పట్టించుకోకుండా తనని రుద్రగదిలోనే ఉండనివ్వండి అంటూ రంగమ్మ వైపు తిరిగి, రంగమ్మ నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రవీంద్ర గారు. తాము అనుకున్నదే ఈ విధంగా జరుగుతుందనుకొని ఆనందంగా కిందకి వెళ్ళిపోతారు శ్యామల గారు, రంగమ్మ. వాళ్ళు అలా వెళ్తుండడం చూసి అప్పటిదాకా తనున్న సిచ్యువేషన్ని కూడా మర్చిపోయి, అమ్మో అంటే ఇవాళ నుంచి నేను ఈ టైగర్తో కలిసి తన ఫోన్లోనే ఉండాలా అని ఏడుపు మొహం పెట్టుకొని రుద్రాజ్ వైపే చూస్తుంది శాంభవి. శాంభవి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి తన ఇన్నర్ ఫీలింగ్ చదివిన వాడే ఆమెనే గుర్రుగా చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. ఆ చూపులకి తడబడుతూ, బాబోయ్ ఏదో సినిమాలో బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తా అంటే ఏంటో అనుకున్నా, అది ఇదే కాబోలు అనుకుంటూ వెనక్కి తిరిగి గబగబా కిందకి వెళ్ళిపోతుంది శాంభవి. తను కనుమరుగయ్యేదాకా అలానే చూసి ఆ తర్వాత రుద్రాంశ్ తల తిప్పి ఇందుమతిని చూస్తూ, అత్త తను ఎవరూ లేని అనాథ కావచ్చు, ఆస్తి అంతస్తులు లేక పోవచ్చు, కానీ తన గుణంలో మాత్రం అందరికంటే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది అని అంటూ వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. ఆవిడ అనుకున్న ప్లాన్ రివర్స్ అవడమే కాకుండా అందరితో మాటలు పడాల్సి వచ్చినందుకు ఆ ప్లాన్నే దూరంగా ఉన్న వాళ్ళిద్దరినీ కూడా ఒకే రూమ్లో ఉండేలా చేయడానికి కారణమైందని కోపంగా తన చేతికి అందిన వస్తువులన్నీ విసిరికొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది ఇందుమతి. అప్పటిదాకా అక్కడ జరిగేవన్నింటినీ సినిమాలో చూస్తూ ఉన్న నందిని వాళ్ళ అమ్మ అలా చేయడం చూసి చిరాగ్గా తన దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతిలోని వస్తువులను లాక్కొని, ఇప్పుడు నువ్వెందుకు వీటన్నిటినీ స్పాయిల్ చేస్తున్నావు అంటుంది అసహనంగా తన వైపే చూస్తూ. ఆ మాటకు తల తిప్పి నందిని చూసి తనని తప్పించి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సీక్రెట్ డోర్లో దాచి ఉంచిన సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి దాన్ని వెలిగిస్తూ, మరేం చేయమంటావే, దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలని ఇంత ప్లాన్ చేస్తే అది కాస్త ఇలా రివర్స్ అయ్యి నా మీదకే వచ్చింది. పైగా మీ నాన్నగారు చూసావా, కట్టుకున్న దాన్ని నన్ను వదిలేసి ఆ అనామకురాలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అని అంటూ, అయినా ఎక్కడో బెంగళూరులో ఉన్న ఆయన సడన్గా ఇక్కడికి ఎలా వచ్చారో అర్థం కావట్లేదు అని అంటుంది. ఇందుమతి పఫ్ తీసుకొని గాల్లోకి వదులుతూ, ఏమో ఎవరికి తెలుసు అంటుంది నందిని రెక్లెస్గా. సరే అది వదిలే, కానీ నేను నా చేతులతో ఆహారాన్ని తన చీరల మధ్యలో పెట్టొచ్చాను, కానీ అది అక్కడి నుంచి మళ్ళీ నా నగల పెట్టెలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అంటుంది ఇందుమతి. నువ్వు అక్కడ పెట్టకుండానే పెట్టాను అనుకుంటావు, అంతకంటే ఇంకేముంటుంది అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది నందిని. కానీ ఇందుమతి మాత్రం తన చేతులతో అక్కడ పెట్టిన హారం మళ్ళీ తన నగల పెట్టెలోకి ఎలా వచ్చిందా అని అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. శాంభవి చీరలో తను దాచిన హారం మళ్ళీ తన నగల పెట్టెలోకి ఎలా వచ్చిందో తెలియక సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటుంది ఇందుమతి. అప్పుడే కాశీ విశ్వేశ్వరుడు ముందు యోగ నిద్రలో ఉన్న శివానందుడు నవ్వుతూ కళ్ళు తెరిచి ఇందాక జరిగిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటారు. మహాశివుని ముందు ధ్యానంలో ఉన్న శివానందుడి దివ్య దృష్టికి ఇందుమతి శాంభవిపై మోపబోతున్న అపవాద గురించి తెలియగానే కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న శివలింగాన్నే చూస్తూ ఆ ఇంటి ఆడబిడ్డే వాళ్ళ బంధాన్ని విడదీయాలని పన్నాగం పన్నుతోంది. ఈ మనోవేదనని ఆమె భరించగలదా? తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతున్న ఆ ఇంట్లో ఇకపై తను మనగలదా అని అడుగుతారు ఆయన ఆవేదనగా. దానికి ప్రతిగా ఆ శివలింగం మీద నుంచి తెల్లని పుష్పం రాలిపడి అక్కడి నుంచి మాయమై ఆయన చేతిలో ప్రత్యక్షమవుతుంది. ఆ చర్యని నిశితంగా గమనించిన శివానందునికి ఆ మహాదేవునికి ఆంతర్యం ఏమిటో అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటూ శివయ్యకి చేతులు జోడించి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ ఆరంభిస్తారు. కాసేపటికి ఇందుమతి శాంభవి చీరల మధ్యలో దాచిన ఆహారం అక్కడి నుంచి మాయమై తిరిగి ఆమె నగలపెట్టెలోనే యథాస్థానానికి చేరుకుంటుంది. తర్వాత అంతా మీకు తెలిసిందే. ఇందుమతితో శాంభవి గుణం గురించి రుద్రాంశ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగా శివానందుడు చిరుమందహాసం చేస్తూ, సాక్షాత్తు ఆ నీలకంఠుడే నిర్ణయించి కలిపిన బంధం వారిది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వారిరువురిని వేరు చేయలేరు. మీరు వాళ్ళిద్దరిని విడదీయాలని చేసే ఏ పనైనా వారిని మరింత దగ్గర చేస్తుంది తప్ప అది వేరు చేయలేదు అంటూ గంభీరమైన వదనంతో రాబోవు కార్తీక పౌర్ణమి రోజున వారిరువురు చేతుల మీదుగా జరగనున్న ఆ మహత్కార్యానికి ఏ శక్తి ఆపలేదు. ఇదే విధి లిఖితం. దీన్ని మార్చాలని చూస్తున్న ఏ దుష్టశక్తి అయినా సరే ఆ మహారుద్రుని ఆగ్రహానికి బలికాక తప్పదు అని అనుకుంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆయన. రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేయడానికి రంగమ్మ శాంభవి గదికి వెళ్ళి తన సామాన్లని సర్దుతూ ఉంటే శ్యామల గారు తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. పైన ఏం జరిగిందని కంగారుగా ఉన్న బామ్మగారు శ్యామల గారు రంగమ్మ కిందకి వచ్చి నేరుగా శాంభవి గదిలోకి వెళ్ళిపోవడం చూసి, ఇదేంటి వీళ్ళు ఇంత హడావిడిగా గదిలోకి వెళ్తున్నారు, పైన అసలు ఏం జరిగి ఉంటుంది అని కంగారుగా అటువైపు వెళ్ళటానికి వీల్ చైర్ని మూవ్ చేస్తూ ఉండగా అసహనంగా కిందికి వచ్చి సోఫాలో కూర్చున్న రవీంద్ర గారిని చూసి, అల్లుడు గారు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతారు ఆతృతగా. ఆ మాటలకి తల తిప్పి బామ్మగారిని చూస్తూ, ఏం జరుగుతుంది అత్తయ్య గారు, ఈ సంస్థానం గురించి బాగా తెలిసిన మీరే తనని ఈ ఇంటి కోడలుగా నిర్ణయించారంటేనే తెలుస్తోందిగా తను గుణవంతురాలని. అలాంటప్పుడు తను ఆ తప్పు ఎలా చేస్తుందంటూ చిరాగ్గా మొహం పెట్టుకొని, ఆ హారం మీ అమ్మాయి నగలపెట్టెలోనే ఉంది, తనే సరిగ్గా చూసుకోకుండా పాపం అమ్మాయిపై నిందలు వేసింది అంటారు రవీంద్ర గారు. ఆయన మాటలకి కాస్త కంగారు తగ్గి ఉపశమనంగా అనిపిస్తూ ఉంటే, పోనీలేండి శాంభవి ఏ తప్పు చేయలేదని తేలిందిగా, అది చాలు మనకి అని అంటూ ఇందుమతి మాటలకి చిన్నపోయిన శాంభవి వదినం తలంపుకి రాగానే
పాపం ఇందు మాటలకి తను ఎంతగా బాధపడిందో అని అనుకుంటూ బాధపడతారు ఆవిడ. అవునత్తయ్య గారు, ఇందాక తన ముఖం చూస్తేనే అర్థమైంది ఇందు మాటలకు తన మనసు ఎంతగా గాయపడిందో అంటూ. ఇన్నేళ్ళైనా ఇందు ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రాలేదు. అప్పట్లో నేను దుర్వ్యసనాలకు బానిసిన ఇల్లు పట్టకుండా తిరిగింది కూడా తన ప్రవర్తన నచ్చకే. అలా మేము రోడ్డున పడే పరిస్థితికి వచ్చినా కూడా తనలోని పొగరు, మనుషులంటే లెక్కలేని తనం తగ్గలేదు. ఆ రోజున బావగారు కనుక మాపై జాలిపడి మమ్మల్ని చేరతీయకపోయి ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేం కూడా అంటూ బామ్మగారి వైపు తిరిగి ఏం చేసి ఇంటి రుణాన్ని తీర్చుకోవాలని నేను ఆలోచిస్తుంటే తను మాత్రం తన కుటుంబానికి జీవితాన్ని ఇచ్చిన అన్నగారి కోడలపై ఇలాంటి నింద వేయడం ఏంటత్తయ్యా? అసలు తనకి ఎప్పటికి బుద్ధికొస్తుంది అని అంటారు ఆయన విసుగ్గా. రవీంద్ర మాటలకి అయ్యో అంత పెద్ద పెద్ద మాటలెందుకు అల్లుడు గారు అని అంటూ విజయేంద్ర వర్మ గారి ఫోటో వైపు చూస్తూ వాడు చేసిన దానికి పదింతలు మీరు చేస్తూనే ఉన్నారు. తను చనిపోయిన తర్వాత రుద్రకి భారం కాకూడదని ఇంటి పట్టున కూడా మీరు ఉండకుండా బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటూ ఉన్నారు కదా, ఇంతకంటే ఇంకా ఏం చెయ్యాలి అని అంటారు బామ్మగారు. అని చిన్నగా నిట్టూరుస్తూ, ఎంత చేసినా ఏం లాభం అత్తయ్య, నా భార్య మాటలతో తన చేతలతో ఎప్పుడు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది కదా, దాని ముందు నేను చేస్తున్నది ఏ పాటి అంటారు ఖిన్నవదనంతో. ఆయన వాడిపోయిన ముఖాన్ని చూసి ఇంకా ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేక, ఇందు స్వభావం తన పుట్టుక నుంచి చూస్తూనే ఉన్నాం కదా, మాకు ఆ మాటలు అలవాటే, మీరు దాని గురించి ఇంకా ఆలోచించి బాధపడకండి అల్లుడు గారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటారు బామ్మగారు. ఆవిడ మాటలు విని సరే అన్నట్టుగా తలూపి ఆయన గదిలోకి వెళ్ళిపోతారు రవీంద్ర గారు. అప్పుడే శాంభవి వస్తువులన్నీ ప్యాక్ చేసి హడావిడిగా రుద్రాంశ్ గదికి తీసుకువెళ్తున్న శ్యామల గారిని రంగమ్మని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక శ్యామల అని ఆవిడని పిలుస్తారు. ఆవిడ పిలుపుకి పైకి వెళ్తున్న శ్యామల గారు ఆగి వెనక్కి తిరిగి ఏంటత్తయ్యా అని అడుగుతారు. ఆవిడ చేతిలోని బ్యాగ్ల వైపు అయోమయంగా చూస్తూ, మీ చేతిలో ఆ బ్యాగ్లేంటి అని శాంభవి గారి నుంచి పైకి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని అడుగుతారు ఆవిడ. ఆ మాటకి బ్యాగ్ల వైపు ఒకసారి చూసి నవ్వి, ఇవి శాంభవి వస్తువులత్తయ్యా అంటారు శ్యామల గారు. శాంభవి వస్తువులు మీరెందుకు పైకి తీసుకెళ్తున్నారు అని అడుగుతారు బామ్మగారు ప్రశ్నార్థకంగా. కథ ఇంకా ఉంది. మొత్తానికి ఇందుమతి వేసిన ప్లాన్తో శాంభవి చిక్కుల్లో పడలేదు, కానీ వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండేలాగా మాత్రం అయ్యింది. మరి ఇప్పుడు ఇలా అయినా సరే రుద్రాన్ శాంభవిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? వీళ్ళు అనుకుంటున్నట్టుగానే వాళ్ళిద్దరూ ఒకటవుతారా? మరి శాంభవి ఇందుమతి వేస్తున్న పన్నాగాల నుంచి సాక్షాత్తు ఆ దేవదేవుడే రక్షిస్తున్నాడు కాబట్టి తనకి ఇంకా ఏ ఆటంకం లేదని అనుకోవచ్చా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.